అండి అందరికీ నమస్తే. ఈరోజు మన ఫుడ్ ఆన్ ఫామ్ మీ అందరికీ ఇష్టమైన యూట్యూబ్ ఛానల్. ఈ రోజున ఫుడ్ ఆన్ ఫామ్లో మీ అందరికీ ఇష్టమైన వంట, పురాతనమైన వంట, అందరూ మెచ్చిన వంట వండబోతున్నాం. బాబాయ్ బిల్డప్ బాబాయ్, నువ్వు చేసే పని నువ్వు చేయాలి, నేను చేసే పని నేను చేయాలి. నేను కామెడీ చేయాలి, మీరు వంట వండాలి. అంతే కదా మరి. సూపర్ బాబాయ్. సరే, నా కోసం ఏం వండుతున్నారు మీరు? నీకు ఏది ఇష్టమైతే అది వండుతా. నాకు బేసిక్ చేపల పులుసు ఇష్టం బాబాయ్. రెడీ, చేపలు కూడా తెప్పించేశారు. తెలుసు బాబాయ్. ఇంకా ఆలస్యం ఎందుకు బాబాయ్? బిల్డప్ బాబాయ్. పద బాబాయ్, వెళ్ళిపోయి వంట చేసేద్దాం పద బాబాయ్. బాబాయ్, ఇన్ని రోజులు మీ యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి వంటలు ఇవన్నీ చూసుకునేవాడిని. కానీ ఈరోజు సడన్గా యూట్యూబ్లో కింద కమెంట్లు అప్పుడప్పుడు నేను కమెంట్లు పెట్టేవాడిని, ఇన్స్టాగ్రామ్లో కమెంట్లు పెట్టేవాడిని. అలా సడన్గా నేను ఇక్కడికి రావడానికి కారణం తెలుసా మీకు? చెప్పండి. నేను ఒక రాజు యాదవ్ అని మూవీ చేశాను, ఫుల్ లెంత్ క్యారెక్టరు, మంచి క్యారెక్టరు. అది మే 24 తారీఖున రిలీజ్ అవుతుంది థియేటర్లో. ఓకే. సో నేను నా దాంట్లో చెప్తే 10 మంది తెలుస్తుంది. ఇక్కడికి వచ్చి చెప్తే వంట వండుకుంటూ మీ సమక్షంలో చెప్తే లక్షల మంది తెలుస్తుంది. అందుకని చెప్పి మీ దగ్గరికి వచ్చాను. ఓకే. సో వంట వండుకుంటూ మన సినిమా గురించి మాట్లాడుకుంటూ తప్పకుండా. ఎందుకంటే మీ దగ్గర ఎందుకు ఇది అవుతుందంటే, ఎక్కువ మీ దగ్గర యూత్ బ్యాచిలర్స్ వాళ్ళ బ్యాచిలర్ రూమ్లో ఎలా వండుకోవాలని మొత్తం మనం చూసేసి నేర్చేసుకుంటారు. అవును. పెళ్ళి కాబోయే అమ్మాయిలు రేపొద్దున భర్తకి ఎలా వండాలని చెప్పేసి పెళ్ళిళ్ళు చేసుకున్నాక భర్తలతో ఎలా వండించుకోవాలని నేర్చుకోవడానికి రివర్స్. సూపర్ బాబాయ్. మొత్తానికి ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయబోతున్నాం, ఏం చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం చెప్పండి నాకు. మనం ముందుగా ఇది బొచ్చ చేప తీసుకున్నానండి, 3 కేజీలు. దీన్ని శుభ్రంగా ఉప్పేసి ఒకసారి బాగా కడుక్కున్న తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం 1/2 గంట సేపు. తర్వాత మనం పొయ్యి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుకుంటా వంట కార్యక్రమాలన్నీ చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. దీన్ని శుభ్రంగా కడుక్కొద్దాం పంపు దగ్గర తీసుకెళ్ళి. నాకు చెప్పండి. ఓకే. బాగా కడుగుతున్నారండి చేపలు. అలవాటు ఉందా ఇంట్లో? ఇంట్లో ఏదో మీరు చెప్పారు కదా ఇప్పుడే, భర్తలతో వండిస్తారని. ఏమో మా అమ్మాయికి హెల్ప్ చేస్తారేమో నేను అనుకుంటున్నా. ఓకే. 2 చెంచాల పసుపు. 2 చెంచాలు పసుపు. ఓకే. తర్వాత తీసుకో ఉప్పు. నీకు ఎంత తీసుకో, నో ప్రాబ్లం. మొత్తం వేసేస్తాను మరి, ఏం పర్లేదు. ఇప్పుడు తీసుకున్నాను. వేసే అట్లా. ఇంకొకప్పుడు తీసుకుంటారా? నూనె పోస్తున్నాను నేను. ఇది ఎన్ని కేజీలు బాబు? ఇది 3 కిలోలు. 3 కిలో. చేప పేరు బొచ్చ. ఓకే. కారం వేయండి, ఒక 2 చెంచాల కారం వేయండి. మళ్ళీ మనం మిగతా కారం ఆడ కూరలో వేసుకుందాం. మ్యారినేషన్ వరకే ఇది. ఓకే. ఇంకోటి బస్ కలిపేసేయి. చేపకు ముళ్ళు ఉంటాయి, నిదానంగా. ఇది చాలా ఎక్స్పీరియన్స్డే, నాకు తెలుసు. ఇది ఇంట్లో వంట చేసే బాబు. బాబాయ్, నాకు డౌట్. చెప్పు. మీకు ఈ ఫుడ్ వంటకం మీద ఎప్పటి నుంచి మక్కువ ఏర్పడింది? నేను 79, 80 ఆ ప్రాంతంలో నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు కొద్దిగా పరిస్థితుల దృష్ట్యా నేను చదివించలేనన్న నేపథ్యంలో నేను వైజాగ్ దసపల్ల హోటల్కి వచ్చేసాను. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ గరిటె పట్టుకుంది అక్కడే, దసపల్ల. పని అంతా నేర్చుకుంది అక్కడే. ఆ మెళకువలన్నీ మా గురువు గారు బాలకృష్ణ తమిళియన్. తర్వాత నేను వచ్చేసిన తర్వాత ఆయన హోటల్ చోళ చెన్నైలో చేశారు. మరి ఇప్పుడు ఎక్కడున్నారో నాకైతే తెలియదు. ఆయన దగ్గర ఈ కుకింగ్ లో ఉన్న మెళకువలన్నీ నేర్చుకున్న తర్వాత బయటకు వచ్చి కొన్ని రెస్టారెంట్లో చేశాను. తర్వాత మళ్ళీ నేను సొంతంగా పెట్టుకోవడం. ఇది నా వంట గురించి వచ్చిన. చాలా కష్టపడ్డారు బాబు. పడాలి కదండి, ఈ రోజుల్లో పడితేనే నన్ను మా సబ్స్క్రైబర్స్ అందరూ ఆదరించారు. తప్పకుండా బాబు. అంటే కొంతమంది వండితే ఫుడ్ ఇమిటేట్ చేద్దాం, ఇంట్లో వండుదాం అనిపిస్తుంది. బట్ మీరు వంట వండి మీరు టేస్ట్ చేసే విధానం అప్పుడు కరెక్ట్గా మీరు భోజనం అలా నోట్లో పెట్టి తింటారు చూసారా, అబ్బా సూపర్ ఉందండి అని అంటారు చూసారా, అక్కడ ఇమీడియట్గా తినాలనిపిస్తుంది. నేను చేయి వాష్ చేసుకుంటాను. సన్నగా గొయ్యాల. ఓకే. సూపర్. నేను దసపడాలో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఇదే నాకు అప్పు చెప్పారు. ఫస్ట్ ఇక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అది ఎలాగంటే అలవాటు అయిన తర్వాత కళ్ళు మూసుకుని ఉల్లిపాయలు కొయ్యాల, దాని ఇంకా చూడకూడదు. అవును. ఇట్లా తీసుకోవాలి, ఇట్లా కోస్తానే ఉండాలి.
అట్లా చేపించారు ఫస్ట్ మాతోని. నాకు సాటర్డే సండేలు వస్తే ఇంట్లో డ్యూటీ పడుతుంది బాబాయ్. నేను బయట షూటింగ్లు చేసుకొని ఇవన్నీ చేసుకుని డ్యూటీలు వేరు, ఇంట్లో ఎక్స్ట్రా డ్యూటీ అనమాట మాది. మనం ఇన్నాళ్ళు బయట తిరుగుతాం కదా బాబాయ్, ఇంటికి వచ్చేసిన తర్వాత మనకు కూడా చెయ్యాలని ఉంటుంది, అవునా కాదా? 100% బాబాయ్. నాకు ఏంటంటే నాకు చిన్నప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు పొలం పనులకి వెళ్ళినప్పుడు నేను ఒక్కడనే ఇంట్లో ఉండేవాడిని. అవునా? స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆకలేసి ఏదో ఒకటి నేను వండేసుకున్నాను అనమాట. సో అప్పటి నుంచి నాకు వంట అంటే బాగా ఇదైపోయింది మా ఊర్లో. నాలకే వంట అనేది మన చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే అమ్మ వెనకాల, అక్కల వెనకాల, మేనత్తల వెనకాల తిరిగి పొయ్యిల కాడికి వెళ్ళటం అయిందనుకో, కరెక్ట్గా ఆటోమేటిక్గా మన దాని మీద ఇంట్రెస్ట్ కలిగిపోద్ది. నాకు చాలా గౌరవం ఏంటంటే నాకు వంట వండడం అనేది ఒక కళ. బేసిక్ వంట అనేది ఒక కళ. 64 కళలు అదొక కళ. వండటం ఒక కళే, తినటం ఒక కళే. సో ఆబ్వియస్లీ మాకు ఆర్టిస్ట్ అని బయటికి వెళ్ళినప్పుడు మా ఇవి చూసి, మా కామెడీ స్కిట్లు చూసి నవ్వుకొని మాకు ఇచ్చే ఎంతో కొంత గౌరవంలో అవును, మేము ఎలా గౌరవం పొందుతామో అలాగే నాకు వంట వండే వాళ్ళన్న ఆ వంటని వాళ్ళకి మాత్రమే పరిమితం కాకుండా చాలా లక్షల మందిలో అందరికీ పరిచయం చేసి అందరికీ టేస్ట్ని పరిచయం చేస్తూ ఉంటారు. అలాంటి దాంట్లో మీరంటే నాకు చాలా గౌరవం. థ్యాంక్స్ అండి. నాకు ఎందుకంటే మిమ్మల్ని చూడంగానే స్క్రీన్ మీద ఇది చాలామంది చెప్పుంటారు, చాలామంది చెప్పి ఉంటారు, మిమ్మల్ని చూడంగానే ఏదో మా ఇంట్లో వ్యక్తి, ఒక పాజిటివ్ వైబ్స్, చాలా పాజిటివ్ లుక్. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఇదే మాట నాకు బోల్డ్ రకాల కామెంట్లో వస్తుంది. నిజం బాబాయ్. ప్రతి వంటకు కూడా మీరు మా ఇంట్లో మనిషి అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. మా బాబాయ్ లెక్క ఉన్నారు, మా డాడీ లెక్క ఉన్నారు, ఆ నాన్నగారు చనిపోయాడు, ఐ మిస్ మై డాడీ, ఇలాగా. అది చాలండి ఈ జన్మకి. మనం ఎంత సంపాదించి ఏం లాభం? ఇలా మన కావాల్సిన వాళ్ళ దగ్గర అభిమానం పొందామంటే దాన్ని మించింది ఇంకేం ఉండదు. ఓకే బాబాయ్, బాబాయ్ కటింగ్ అయిపోయింది. అవి నిలువుగానే అది అంతే. ఓకే. నేను గత 3-4 రోజుల నుంచి మా ఇంట్లో మా వైఫ్ ఏమంటే చేపల పులుసు కావాలండి, నేను కూడా క్రేవింగ్స్ స్టార్ట్ అయిపోయింది నాకు 3 రోజుల నుంచి. అది యాదృచ్ఛికమో తెలియదు కానీ నేను ఇక్కడ రావడం, మిమ్మల్ని అడగడం, చేపల పులుసు చేస్తానడం, ఇదంతా ఈరోజు సెట్ అయిపోయింది నాకు మొత్తానికి. అందుకే బాబాయ్, మీకున్న లక్షలాది మంది దాంట్లో ఫ్యాన్స్లో నేను దాంట్లో కాంపిటీషన్ పెడితే నేను ఫస్ట్ వచ్చేస్తాను. అంటే తినటంలోనా, అభిమానుల్లో. ఓకే, థ్యాంక్స్ అండి. ఆ మాత్రం అన్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సరే, ఇప్పుడు ఈ ఇందులో వేసేసి మామిడికాయ ముక్కలు కూడా కోసేసుకుంటే మనం ఇక పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా ఆడ మాట్లాడుకుంటా. ముందు ఈ చివరికి పోయింది మీ వంట అంతా ఒక ఎత్తు అయితే, మీరు మొత్తం వండేసిన తర్వాత ఆ లుంగి మడత పెట్టి అలా ప్లేట్లో కొంచెం రైస్ వేసి కలుపుకొని ఒక ముద్ద తిని అలా కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకున్నప్పుడు ఉంటుంది బాబాయ్, అర్జెంటుగా వెళ్ళిపోయి మనం కూడా వండేయాలి అన్నంత ఫీలింగ్. మీ ఎక్స్ప్రెషన్ అంటే గుర్తొస్తుంది బాబాయ్. ఇప్పుడు ఈ రాజు యాదవ్ సినిమాలో నా క్యారెక్టర్కి ఫేస్ అంతా ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వలేం. అదేంటంటే అక్కడికి బాల్ తగులుతుంది, బాల్ తగలంగానే అక్కడికి ఆపరేషన్ జరుగుతుంది, ఆపరేషన్ వికటిస్తుంది. వికటించిన దగ్గర నుంచి వాడు సినిమా అంతా నవ్వుతూనే ఉంటాడు, ఇలాగే ఉంటాడు. పైన మాత్రం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఇది మాత్రం నవ్వు. ఏడ్చినా నవ్వుతూ ఉండాలి, బాధ వచ్చినా నవ్వుతూ ఉండాలి, ఎలా కోపం వచ్చినా నవ్వుతూ ఉండాలి. ఇలా సింగిల్ ఎక్స్ప్రెషన్తో సినిమా అంతా ఉంటుంది. కానీ కళ్ళలో ఈ ఫోర్గ్రౌండ్లో ఈ ఫోర్ హెడ్ ఇది మాత్రం యాక్ట్ చేయాలి. ఎక్స్ప్రెషన్ అంటే మీరు కళ్ళు మూసు అబ్బా సూపర్ ఉందండి అని అంటారు కదా. సో ఈ రాజు యాదవ్ కూడా మీరు చూసిన తర్వాత సూపర్ చేసే బాబాయ్ అంటారు మీరు. నేను ట్రైలర్ చూశాను బాబాయ్, చూసినప్పుడు మీరు బాల్ తగలటం, పడిపోవటం, ఆపరేషన్ అవటం, దానివల్ల మీరు ఏదో చావుకి వెళ్తారు. ఒక ఆడ మనిషి మీ పక్కన కూర్చుని ఉంటుంది, ఆమె శోకాలు పెట్టి ఏడుస్తుంటే మీరు ఆ చిరునవ్వు అట్లాగే ఆమె వెంక చూస్తుంటే ఆమెకు అర్థం కాదు, ఏంటి నేను ఇంత ఏడుస్తుంటే ఈ పిల్లాడు నవ్వుతున్నాడు ఏంటి అని చెప్పి నీ తెలియదు కదా. అది అసలు నిజంగా అది ఆ ఎక్స్ప్రెషన్స్ అనేది చాలా కష్టం, అందరూ చేయలేరు, చాలా కష్టం. అది మీరు చేయగలరు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఎంచుకున్నారు. ఇది మాత్రం నేను పక్కాగా చెప్తా. అవును బాబు, ఎందుకంటే మీ యాక్షన్ అలా ఉంటుంది. ఓకే, రైట్ బాబు. రాబోయే మే 24ని రాబోయే సినిమా గురించి ముచ్చట్లాడుకుంటూ మన ఇద్దరం వంట చేసేస్తాం బాబాయ్. తప్పకుండా బాబాయ్. ఓకే, చేతులు కడుక్కున్నద్దాం. రండి బాబాయ్.
ఫస్ట్ నూనె వేసుకుందాము. ఓకే, నువ్వు పోస్తా ఉండు స్లోగా, నేను చెప్తా ఎంత వేయాలో. ఇప్పుడే మా రాజు యాదవ్ సినిమా స్టార్ట్ చేసిన ఫీలింగ్ ఉంది నాకు. అవునా? ఇంకొంచెం వేయండి, ఇంకొంచెం వేయి. చాలు, ఎందుకంటే మనం మ్యారినేషన్లో ఆయిల్ వేసాం కదా, అది కూడా ఇందులో పడి ఆయిల్ కరెక్ట్ సరిపోద్ది అనమాట. ఓకే బాబాయ్. ఓకే బాబాయ్, గిన్నె పెట్టారు, నూనె వేసాం, మరుగుతుంది. నా చేతిలో ఏదో పెట్టారు, ఇది ఏంటిది? దీన్ని ఒడిమి అంటారండి. ఒడిమి అంటే చెప్తా దాని గురించి. ప్రతి ఒక్కళ్ళు చేపల పులుసులో ముందుగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేస్తారు నూనెలో. అవన్నీ ఇందులో ఉంటాయి. దీన్ని తాలింపు ముద్ద అంటారు. ఓహో. ఈ ఒడిమిలో ఏమేమి ఉంటాయి అని చెప్పాను కదా, బాబాయ్. ఆవాలు, జీలకర్ర అన్నీ ఉంటాయి. అంటే చేపల పులుసుకు కావాల్సిన మసాలాలన్నీ ఇందులో ఉన్నాయి. మీ సినిమాలో ఏమేమి ఉన్నాయి చెప్పండి. మా సినిమాలో బాబాయ్ అద్భుతమైన కథ ఉంది. ఓకే, ఇప్పుడు మాట్లాడుకుందాం చక్కగా. అద్భుతమైన కథ ఉంది బాబాయ్. కథతో పాటు నా సినిమా అనగానే చాలా మంది కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, కామెడీ సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తారు. దానికి తగ్గట్టుగానే కామెడీ ఉంది, ఫ్రెండ్షిప్ తాలూకు ఇది ఉంది, వాల్యూస్ ఉన్నాయి. దాని తర్వాత లవ్ ఉంది, దాని తర్వాత ఫ్యామిలీ ఉంది, దాని తర్వాత ఎమోషన్ ఉంది, దాని తర్వాత ఒక మంచి మెసేజ్ ఉంది. సో మీ వంటల్లో అన్నీ ఎలా అయితే ఉంటాయో మా సినిమాలో కూడా అన్నీ ఉన్నాయి. ఆడియన్స్కి కావాల్సిన ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి, మంచి పాటలు ఉన్నాయి. మీరు హీరోగా యాక్ట్ చేసే సినిమా ఇదేనా ఫస్ట్? ఒకటి చెప్పాలి బాబాయ్, ఏమనుకోవద్దు. నన్ను హీరో అంటే నాకు ఇది కొంచెం కామెడీ అనిపిస్తుంది. నాకు హీరో అనే పదం నచ్చదు. నాకేంటంటే దీంట్లో ఇన్ని రోజులు చిన్న చిన్న క్యారెక్టర్లు వేసాను, మంచి మంచి క్యారెక్టర్లు వేసాను. అలాగా ఒక ఫుల్ సినిమాలో పెద్ద క్యారెక్టర్ చేస్తున్నాను అనుకుంటాను అంతే నేను. అది నాకు చాలా ఇష్టం. అలా అని మేము అలా అనుకోం కదా. ఎన్నాళ్ళు మంచి కామెడీ పండించి అందరినీ చక్కగా ఎంటర్టైన్ చేసిన మన గెటప్ సీన్ గారు ఈ రోజున ఒక సినిమాలో మెయిన్ రోల్ పోషిస్తున్నారంటే మేము హీరో కింద లెక్కేసుకుంటాం. మెయిన్ రోల్ కూడా బాగానే ఉంది హీరో కంటే, కానీ మేము హీరోనే అనుకుంటాం. ఎందుకంటే ఎన్నాళ్ళు ఒకే చోట ఉండలేం కదా. ఇప్పుడు నేను హోటల్స్లో పనిచేసి ఇప్పుడు యూట్యూబ్లో ఈ స్థాయికి వచ్చాను. మీరు కూడా కొంచెం అట్లా స్టెప్ మారుతూ ఉండాలి, అది మేము కోరుకునేది. లేలే బాబాయ్, నాకంటే మంచి మంచి కామెడీ క్యారెక్టర్లు, ఫుల్ లెంత్ క్యారెక్టర్లు చేసుకుని ఎంత ఏది వచ్చినా ఇండస్ట్రీలో ఉండాలి అన్న ఆలోచన ఎక్కువ ఉంది నాకంతే. ఇలాంటివి మంచి మంచి కథలు వచ్చినప్పుడు చేయాలని ఉంది. 2 చెంచాలు పసుపు. అసలు వంట చేయడం అనేది ఎంత పెద్ద కళో వంట రాని వాళ్ళు తెలుస్తుంది. ఇది మాత్రం కరెక్టే, నేను ఒప్పుకుంటాను. నేను ఇప్పుడు చాలా ఆకలేస్తుంది బాబాయ్ కొన్ని సందర్భాల్లో. అవును, మనకు వంట వచ్చుంటే బాగుండేది అనే సందర్భాలు చాలా ఉంటాయి. వంట రాని వాళ్ళకి కడుపు మండుతూ ఉంటుంది, ఇంట్లో అన్నీ ఉంటాయి, వండుకోలేని పరిస్థితి. అప్పుడు అనిపిస్తుంది వంట వచ్చిన వాల్యూ. ఇప్పుడు మిమ్మల్ని చాలామంది చూసి ఎంతమంది వంటలు నేర్చుకుని ఉంటారు. ఇది మాత్రం కరెక్టే, కానీ చాలా మంది కామెంట్లు పెడతారు. అన్నది కరెక్టే. బాబాయ్ గారు నాకు అసలు వంట రాదు, పెళ్లి చేశారు మా అమ్మ మా నాన్నగారు. నేను మీలాగే చాలా వంటలు ట్రై చేశాను, మంచి టేస్ట్గా వచ్చే మా ఇంట్లో ఇప్పుడు అందరూ మా అత్త మామ బంధువులందరూ మెచ్చుకుంటారు మమ్మల్ని. ఆ రకంగా వంట నేర్చుకున్నాను, చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు అని చెప్పి పెడతారు. మరి మీ సంగతి చెప్పండి, అసలు మీది స్వగ్రామం ఏ ఊరు? నా స్వగ్రామం, నేను పుట్టి పెరిగింది మొత్తం వెస్ట్ గోదావరి ఆకివీడు దగ్గర కలిగిగూడెం. మా అమ్మ నాన్న వచ్చి శ్రీకాకుళం జిల్లా నర్సనపేట దగ్గర హరిశ్చంద్రపురం, దాని దగ్గర పక్కన ఉన్న దుప్పులపాడు గ్రామం. దుప్పులపాడు, ఓకే. మా వాళ్ళు కూలీ ఈ రీత్యా ఆకివీడికి వచ్చేసి అక్కడ సెటిల్ అయిపోయారు అక్కడ ఆ ఊర్లో. సో అలాగే అక్కడ నుంచి చాలామంది వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు మా వాళ్ళు. ఓకే. సో అలాగా ఇక్కడ నేను బాల్యం నుంచి మనకి వెస్ట్ ఈస్ట్లో కొంచెం సినిమాల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది బాబాయ్. మన థియేటర్లు కానీ హీరోల మీద అభిమానం కానీ. సో అలా చిన్నప్పుడు నేను సినిమాలు చూస్తూ చిరంజీవి గారికి అభిమానిగా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అలా సినిమాల మీద మక్కువతో చిన్న ఆర్థికమైనటువంటి కష్టాల వల్ల హైదరాబాద్ రావడం, ఈ రెండింటిని నిర్వర్తిస్తూ సినిమాల మీద మక్కువతో వాటికి ట్రై చేస్తూ అటు ఆర్థికంగా ఇటు సినిమా నాకు సినిమాల మీద మక్కువని రెండు తీర్చుకున్నాను. సో ఇలా నా ప్రయాణం మొదలైంది ఆర్టిస్ట్గా. మొత్తానికి మన మెగాస్టార్ చిరంజీవి గారు చాలా మందికి ఇన్స్పిరేషన్. నిజంగా ఆయన్ని చూసి ఇలాగే డ్యాన్స్ చేయాలి, ఈయనలాగే సినిమాల్లోకి వెళ్ళాలి, స్వయం కృషితో పైకి రావాలి, ఒక మంచి నటుడిని అనిపించుకోవాలనేది చాలామంది కోరిక. అది అలాగే వచ్చారు కూడా.
మీలాగే కొంతమంది సక్సెస్ అయ్యారు కూడా. అవును బాబాయ్. ఎందుకంటే ఆయన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది, అంటే మరి మహానుభావుడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఆయన. అలాంటి వాళ్ళని ఇప్పుడు మీరే కాదు, నేను చాలామంది దగ్గర విన్నాను. మన చిరంజీవి గారిని చూసి ఆయన లెక్క సినిమాల్లోకి వెళ్ళాలి, చెయ్యాలని చెప్పి వచ్చామని చెప్పి చాలామందితో విన్నాను నేను. నేను మొన్న ట్రయల్స్ చూశానండి మీ రాజు యాదవ్ది బాబాయ్. మీరు అది బాల్ తగలటం, ఒక యాక్సిడెంట్ లెక్క అవ్వటం, ఆపరేషన్ చేయటం, అది ఫెయిల్యూర్ అవటం, తర్వాత మీరు దాని మీద ఇప్పుడు నవ్వుతూనే ఉండటం. మిమ్మల్ని కొడతారు చూసారా, కొట్టినప్పుడు కింద పడతారు కదా, కింద పడి మీరు లెగవటానికి ట్రై చేస్తారు చూసారా, అసలు అది చాలా, ఆ యాక్షన్ మాత్రం వర్ణనాతీతం అండి. నాకు అసలు లెగవటానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తారు కానీ లెగవలేరు. ఈ చెంప నేల కానుకుని ఈ చెయ్యి ఇట్లా పెట్టేసి చాలా ట్రై చేస్తారనమాట. ఆ ట్రై చేసినప్పుడు ఎంత కష్టపడ్డాడు అబ్బాయి యాక్షన్ చేయడానికి అని చెప్పి నేను చాలా అనుకున్నా. కానీ ఈ క్రెడిట్ అంతా బాబాయ్ అంటే మీరు ఎక్కడైతే గురువు గారి దగ్గర నేర్చుకున్నారు అంటారు కదా, ఈ సినిమాకి సంబంధించి నాకు కృష్ణమాచారి గారు మా డైరెక్టర్, ఆయన అన్ని దగ్గరుండి 2-3 టేకులు 4 టేకులు వచ్చేంతవరకు చేయించుకోవడం మనం చేస్తాం ఓకే, కానీ ఇది మొత్తానికి ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది, ఎంతవరకు రీచ్ అవుద్ది అనేది ఆయనకే తెలుస్తుంది. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన నమ్మిన మా ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ చెప్పాలి, ప్రశాంత్ రెడ్డి గారు, మన రాజేష్ కల్లేపల్లి గారు. సో వీళ్ళిద్దరూ ఆయన నమ్మి డబ్బులు పెట్టి ఈయన మీద నమ్మకంతో ఈయన నన్ను నమ్మి ఇలా ఒకరొకరు నమ్ముకుంటూ ఈ సినిమాని ఆడియన్స్ నమ్ముకొని ఈ May 24న మీ సమక్షంలో ఇలా ప్రమోషన్లో బాగా ఇక్కడ రావడం, May 24th వాళ్ళు కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇష్టమైన వ్యక్తిని, నాకు ఇష్టమైన బాబాయ్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక్కొక్క ముక్క చక్కగా రౌండ్గా ఇచ్చండి, అక్కడ ఒకటి ఒక లైన్గా. బాబాయ్ చెప్పండి, ఇప్పుడు ఇది చేప రవ్వ అన్నారు కదా. అవును, బొచ్చకి ఈ శీలావతికి వీటిలన్నిటికి ఒకటే ఇదా స్టైలా? లేదు, ఆ స్టైల్ అంటే ఒకటే కానీ ఆ టేస్ట్ అనేది తేడా ఉంటుంది. టేస్ట్ బొచ్చి టేస్ట్ బొచ్చిదే, రాగండి టేస్ట్ రాగండిదే, కొరమేని టేస్ట్ కొరమేనదే. కొరమేని ఎక్కువ మంది పులుసు చేయరు కదా, చేయరు. కొరమేనల్లా ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చక్కగా నూనె వేసి ఉప్పు కారం మసాలాలు పట్టించి కనం మీద నూనె వేసి చక్కగా 2 పక్కల కాల్చుకుంటే అసలు దాని టేస్ట్ అంతా ఇంత కాదు. కానీ కొరమేను పులుసు కూడా కొరమేను పులుసు కానీ బొమ్మిడేల పులుసు కానీ అవి ఒక స్పెషల్. అవును బాబాయ్, మొత్తం అందులో వేసేద్దాం. అసలు ఇవన్నీ ఇలా పడతా ఉంటే అద్భుతంగా చూసావా, పులుసు ఈ కలర్ రావాలా లాస్ట్లో, మొత్తం అది తుడిచేసేయి. అది ఇప్పుడు చూడు కలర్ మారిపోద్ది అన్నమాట. ఒకసారి అలా కలిపేసి మొత్తం అలా తిరగేసేసావనుకో, మూత పెట్టి సన్న మంట మీద ఉడకనిద్దాం. ఓకే బాబాయ్. ఇప్పుడు మనం 3 చెంచాలు ధనియాల పొడి, ఇక్కడ ఒకటి పల్చగా అట్లా వేసే 3 చెంచాలు సరిపోద్ది. ఓన్లీ ధనియాల పొడినా? ఓన్లీ ధనియాల పొడి. అదేంటి చాలా మంది దాల్చిన చెక్క, ఎలాచి, లవంగాలు అన్ని వేస్తారు. ఇవన్నీ వేస్తే అది చేపల పులుసు కాదండి, బిర్యానీ అవుద్ది. చేపల పులుసు అనేది చేపల పులుసు లాగే చెయ్యాలి. అంటే కొన్ని ఏరియాల్లో వేసుకుంటారు, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ మనం వేస్తే అసలు ఆ టేస్ట్ మారిపోద్ది. ఫైనల్గా ఉప్పు కారాలు ఏమైనా పడితే చూసుకో. ఇంకా మామిడికాయ ముక్కలు తప్ప కూరలో అన్నీ వేసేసాం. అర్జెంటుగా మామిడి ముక్కలు వేసేసి అర్జెంటుగా లేపేస్తే కొంచెం అన్నం వేసుకొని ఎంత అనంతం అనిపిస్తుంది. మూత పెట్టేసి ఇందాక చెప్పారు కదా దీంట్లో మెసేజ్ కూడా ఉందని, నాకు ఆ మెసేజ్ కావాలి. ఆ మెసేజ్ గురించి చెప్తున్నాను బాబాయ్. ఆ మెసేజ్ గురించే ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళాలి, సినిమా చూపించాలి. ఒకవేళ ఓన్లీ పిల్లలు అంటే యూత్ ఎలా తలుచుకుంటే దయచేసి ఒకసారి సినిమా చూసి తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా తీసుకెళ్ళాలని అంట. ఎందుకంటే దీంట్లో ప్రజెంట్ జనరేషన్ తగ్గట్టు ప్రజెంట్ ఎలా ఉన్నది, యూత్లో ఎలా ఉంది, తల్లిదండ్రుల మాట ఎంతవరకు వింటున్నారు, వాళ్ళ మాట వినకపోతే ఎలా ఉంటుంది, తల్లిదండ్రుల మీద ఎంత బాధ్యత ఉండాలి, తల్లిదండ్రులు మన మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారు, ఆ ఆశలు నెరవేర్చే దాంట్లో మనం ఎంత బాధ్యతగా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా
మెసేజ్తో కూడిన అంశాలు కూడా చాలా ఉన్నాయి దీంట్లో. సో అందుకోసం చెప్తున్నాను, ఈ సినిమా కుటుంబ సమేతంగా యూబైఏ సర్టిఫికెట్ మంది సినిమా, అది కూడా యూబైఏ. సో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళి సరదాగా చూడదగ్గ సినిమా. తప్పకుండా మన తాలింపులు అన్నీ ఉంటాయి, అలాగా ఈ సినిమాలో కూడా అన్నీ ఉన్నాయి. తప్పకుండా సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత May 24th ఫస్ట్ షో అవగానే బయటకు వచ్చి మంచి సినిమా తీసావు గెటప్ సీను, మంచి సినిమా తీసావు కృష్ణమాచారి, మంచి సినిమా తీసావు అని తప్పకుండా ఈ మాట అంటారు మీరు. ఓకే, అయితే మొత్తానికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే కాకుండా ఒక ఫ్యామిలీకి మెసేజ్ సినిమా అన్నమాట ఇది. బాబాయ్, అవును బాబాయ్. తల్లిదండ్రుల విషయంలో పిల్లలు ఎలా ప్రవర్తించుకోవాలి, పిల్లల మనస్తత్వాలు తెలుసుకొని తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించుకోవాలి, ఇవన్నీ మేళవించి లవ్ విషయాల్లో యూత్ ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కానీ పిల్లల అభిప్రాయాలను గౌరవించటం తల్లిదండ్రుల బాధ్యత. అలాగే తల్లిదండ్రుల బాధ్యత కూడా పిల్లలకి అంతే అవసరం. అవును. వీళ్ళిద్దరూ కనుక ఇది తెలుసుకుంటే ఎవరు ఏ ఫ్యామిలీలో కూడా ఎటువంటి సమస్యలు రావు, గొడవలు రావు, మంచి మాట, జీవితం హ్యాపీగా నడిచిపోద్ది అనమాట. సూపర్ బాబాయ్. ఈ మెసేజ్ మీ సినిమాలో ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సినిమా బాగా ఆడుద్దు అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టి. మీరు అందులో విలక్షణమైన నటులు, మీ నటనతో అందరిని మెప్పిస్తారు. కామెడీతోనే కాకుండా అసలు సినిమా అంతా కామెడీ. ఇదిగో ఆ నవ్వే సినిమాలో కామెడీ. ఏంటబ్బా ఈ గెటప్ సీన్ ఇదే కామెడీలో ఉన్నాడు అనుకుంటారు, అది ఆ నవ్వే ఆ సినిమాకి అందం. అది సినిమా మొత్తం చూస్తే గానీ ఎందుకు ఇలా నవ్వుతూ ఉన్నాడు అనేది చూసే ప్రేక్షకులకి చూసే కొద్దీ మీకు సినిమా అయిపోయిన తర్వాత ఆ రాజు యాదవ్ బ్రెయిన్ లో ఉంటాడు బాబాయ్. ఆ సినిమా కథ ఆ బ్రెయిన్ లో ఉంటుంది తప్పకుండా. మంచి ఫీల్ తో వస్తారు, నేను మాత్రం ఆ ప్రామిస్ చేయగలను. 2 పేపర్లు పట్టుకో, గిన్నెని గరిట లేదు కాబట్టి ఇలా రౌండ్ తిప్పుతావని అనుకున్నాను నేను, ఎందుకంటే నీకు అలవాటు ఉంది కదా. ఓకే, అలాగే తిప్పేసి ముక్కలు కదలాలన్నమాట. అది బాబాయ్ చెప్పు. అన్ని వేసుకున్నాం, మంచి కొత్త కొత్తలో ఉడుకుతా ఉంది, కలిపేశాను. ఇప్పుడు మూత పెట్టేసి ఎంతసేపు పెట్టమంటారు? ఇలాగా మూత పెట్టేసి ఒక పావు గంట ఇదే మంట మీద ఉన్నాయి, చక్కగా ఉడుకుద్ది ముక్క కూడా. పావు గంట తర్వాత మన మామిడికాయ ముక్కలు ఫైనల్ గా వేసేసి ఒక్క 5 నిమిషాలు ఉడకనిస్తే, ఎందుకంటే మామిడికాయ ముక్క మెత్తబడాలి కదా. మన వేడి వేడి చేపల పులుసు రెడీ. ఈ లోపల మనం అరిటాకు కోసుకొద్దామా? అరిటాకులు కోసుకొచ్చి రెడీ పెట్టుకుందాం. ఓకే, పాటలు కూడా బాగా పాడుతున్నారు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు పొదవేమున్నది, చేపల పులుసుతో తింటూ ఉంటే మజా వేరుగా ఉంటది. అబ్బబ్బబ్బబ్బబ్బా మజా వేరుగా ఉంటది. మామిడికాయ ముక్కలు వేసుకుని ఒక్క 5 నిమిషాలు కనుక అలా సన్న మంట మీద ఉడకనిస్తే గుమ్మ గుమ్మలాడి చేపల పులుసు రెడీ. ఆ గరిటతో మామిడికాయ ముక్కలు తిరగాయి అంతే, చేప ముక్కలు కలిపొద్దు. ఆ మునగాలు అందులో ఇది కూడా ఓకే, అంతే వదిలేసి మూతేసి రైట్. ఒక 5 నిమిషాలు టైం పెట్టుకుందాం. అంటే టోటల్గా ఇందా పావు గంట ఉడికింది. ఈ మామిడికాయ ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు కన్నా మనం ఉడకనిస్తే 20 నిమిషాల్లో మన గుమగుమలాడే టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ. అది 5 నిమిషాలు అయిందండి, ఇంకా తీసేయి. అయిపోయిందండి, అద్భుతంగా కొత్త కొత్త ఆడుతుందండి. ఏమాత్రం ఆల్బమ్ ఏదైనా తీసుకొని ఆ టైం పడదాం. బాబాయ్ బాబాయ్. ఆకుని ఈ ఆకులో తిని ఎండలేండి బాబాయ్. అవునా? నేను మధ్యలో ఒకసారి ఇంట్లో అరిటాకులు ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకుంటా. ఇంట్లో వింతగా చూస్తారు నన్ను. అవును, ఎందుకు ఏదో చిన్న మిస్సింగ్ ఫీలింగ్. ఆ ఫీలే వేరే అసలు. మీరు మొన్న ఒకటి గంజన్నది సద్దన్నంది చూసారు కదా, అది నేను ఎంత కనెక్ట్ అయినంటే బాబాయ్, చాలా కనెక్ట్ అయ్యా. నాకు బాగా ఇష్టం. మీరు అప్పుడు మెసేజ్ కామెంట్ పెట్టి చూసాం మేము. అప్పుడు మా సాహిత్య అయితే చూపించి ఇది మన గెటప్ సీన్ అన్న కామెంట్ పెట్టే డాడీ అని. చూడండి కలర్ మాత్రం ఆ స్మెల్ ఎదిరిపోయింది బాబాయ్. వచ్చాడు ల్యాండ్ అయ్యాడు ఇక్కడ బాబాయ్. ఈ కలర్ ని, ఈ ఆకారాన్ని
ఈ వాసనని ఈ సువాసనని ఇవన్నీ చూడలేక ఆగలేక అలా ఒక ముద్ద కలుపుకొని ఓకే ఇప్పుడు రెడీ 3, 2, 1 ఓకే సూపర్ బ్రహ్మాండం ఓకే అదిరిపోయింది నిజంగా బాబాయ్ మనస్ఫూర్తిగా మీరు మీ వీడియోలో కళ్ళు మూసుకొని అని అంటూ ఉంటే ఒక్కసారి టేస్ట్ చేయాలి బాబాయ్ చేతి అంటే అనుకున్నా బట్ ఇలా నిజంగానే నాకు తెలిసి రాబోయే రోజుల్లో బాబాయ్ చేతి వంట కోసం చాలామంది ఇక్కడికి వస్తారు, వచ్చి విజిట్ చేసి వెళ్తారు అని నాకు ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే ఇప్పటి వరకు మొక్కలేదు వెళ్ళాలి నేను బాబాయ్, ఓన్లీ పులుసు వెళ్ళిపోతుంది. బా అమోఘం. ఇప్పుడు పీస్ ఎలా ఉంది చూద్దాం. బాబాయ్ ఏ మాత్రం కూడా అతిశక్తి కాదు, మీ చేతుకున్న శక్తి, మీ చేతుకున్న ఆ పవర్ అమోఘం. ఈరోజు నీ చెయ్యి నా చెయ్యి రెండు కలిసినాయి బాబాయ్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం ఇప్పుడు ఉండే ఇప్పుడే తినేస్తున్నాం, అవును, కానీ చేపల పులుసు నిద్ర చేస్తే బాగుంటుంది అంటారు కదా. ఉదయం వండితే రాత్రి తినాలి, సాయంత్రం వండితే నైట్ అల్లా అలా పెట్టేసి కుండ కదలకుండా మరుసటి రోజు ఉదయం తింటే చేపల కూర టేస్ట్ అనేది అప్పుడు తెలుస్తుంది. పులుసు బాగా కలుపు చెప్తాను, బాగా కలపాలి పులుసు. ఇంకొంచెం వేసుకో. చేపల పులుసు అనేది పులుసు ఎక్కువ వేసుకున్నావా చక్కగా. ఈ పచ్చిమిరపకాయ పెట్టి ఇట్లా మడత పెట్టి ముందు ఒక ముద్ద మీద పెట్టు. తర్వాత మామిడికాయ తీసుకో, ఇట్లా మామిడికాయ కండ తీసుకొని పెట్టు. ఇప్పుడు చేపల ముక్క మంచి కండున్న ముక్క ఇలా తీసుకో, ఇలా తీసుకుని ఇలా పెట్టు. మూడు కలిపి ఒకే ఒక్క ముద్దలో పైకి లేపాలి. ఇద్దరం ఒకసారి లేపుతాం చూడు. మరి బిల్డప్ బాబాయ్ మజాక ఇప్పుడు బాబాయ్ లే బాబాయ్ లేబా. సూపర్. మీ మాటలు నాకు వినిపించట్లేదు బాబాయ్. మీ వంట డామినేట్ చేసింది మీ మాటల్ని. ఆహా, అమోఘం, అద్భుతం. ఏమో చాలా రోజుల తర్వాత ఇంట్లో ఫుడ్ తిన్నట్టు నాకు కోరుకుండేది బాబాయ్. మీరు ఎప్పుడైతే ఈ రాజు యాదవ్ సినిమా షూటింగ్లో ఉన్నాను బాబాయ్, ఈ లోపల మీ దగ్గర తప్పకుండా నేను రావాలి. సినిమా ముచ్చట్లు మాట్లాడుకుంటా మనం ఇద్దరం ఇలా వంట చేసుకుని తినాలి బాబాయ్ మన ఇద్దరం అన్నారు కదా బాబాయ్. అప్పుడు ఒక కోరిక నాకు మనసులో మెదిలింది. ఏమని? బాబాయ్ మీ బ్యాచ్ ఉన్నారు కదా నలుగురు. అవును బాబాయ్, ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్, అదే చెడ్డీ దోస్తులు 4 పిల్లర్స్ అంటారు. నేనైతే నా మనసులో ఉన్నమాట చెప్తున్నాను. జబర్దస్త్లో ఒక 4 పిల్లర్స్ మీరు. మీ బ్యాచ్ నలుగురు కనుక మీ చెడ్డీ దోస్తులు అందరూ వస్తే అసలు నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మరి అది నా కోరిక తీరుద్దో లేదా తెలియదు కానీ. లేదు బాబాయ్, మీ కోరిక కాదు, అది మా కోరిక. ఇది మా కోరిక నెరవేర్చుకున్నట్టు మీతో ఇలా కలవడం, మీతో ఇలా కలిసి భోజనం చేయడం, మీతో కలిసి ఇలా వండడం ఒక ఐటమ్ని. మా రాజు యాదవ్ సినిమా ఇలాగ మనల్ని ఇద్దరిని కలిపింది ఇలాగా. అండ్ రియల్లీ చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే మిమ్మల్ని అలాగ వీడియోలు చూస్తే ఏదో తెలియని ఒక ఆనందం, ఒక చిన్న కల్మషం లేని మాటలు, ఒక మంచి మంచి వంటల పరిచయాలు, మీ మాటలు ఏదో తీయదనం కమ్మదనం ఉంటుంది. నేను కమెంట్ కూడా అదే పెట్టాను ఎప్పుడు. అందువల్ల మిమ్మల్ని కలవాలి అని తప్పకుండా మా సుధీరు, రాంప్రసాదు, మా ఆది, మేమందరం మిమ్మల్ని కలుస్తాం మళ్ళీ. నాకు తెలిసి సుధీర్ కూడా మా వాడిది గోట్ సినిమా ఉంది కదా, ఆ సినిమాకి వస్తాడు. వాడికి రొయ్యలు అంటే బాగా ఇష్టం. ఏది కావాలంటే అది చాయిస్ అయితే మీదే. బోన్లెస్ చికెను,
ఓకే ఆడి కోసం. ఓకే తప్పకుండా. మా రామప్రసాద్ అయితే నాలంటాడే అన్ని కళాబెల. మా సన్నీ అంటారా ముసలి ప్రాణం, మొక్క నమలలేడు, గొంతుకు అడ్డం పడిపోద్ది, ఎక్కువ తింటేనేమో అరగదు. మిషన్ ప్రాబ్లం అన్న, మిషన్ ప్రాబ్లం. అదేనా ఏజ్ని బట్టి మిషన్స్ కూడా పనిచేస్తాయండి. పిస్టన్స్ పవర్ తగ్గిపోదు. అవును అవును మస్తు. ముద్దకి ఒక్క పచ్చిమిరపకాయ ముక్క పెట్టుకుని తింటుంటే ఉంటదండి. అయ్యో అబ్బా. మామూలుగా ఉండదు. ఒకసారి చెప్పడం బాబాయ్, ఆ. మామూలుగా ఉండదు బాబాయ్. అబ్బా చెప్పడం ఇది డైలాగ్ సార్, చెప్పండి సార్. మామూలుగా ఉండదు బాబాయ్. మీ అంత మేము అనలేమండి, అయ్యో ఆ టాక్టిక్స్ మాకు ఉండదు. మీ అంత మేము వండలేము, కానీ మీరు ఫస్ట్ నుంచి ఎరగొడుతున్నారు అన్నీ. నాకు చాలామంది ఫుడ్ బ్లాగర్స్ ఇష్టం, కానీ మీది ప్రత్యేకత. మీ దాంట్లో పక్కాగా మంచి పల్లెటూరు వాతావరణంలో అవును, పచ్చని పైర్ల మధ్యలో ఇలా వండడం అనేది నిజంగా చాలా బాగుంది. నేను అనుకున్నాను ఇదంతా దీనికోసం సపరేట్గా ఏమైనా చేయించారేమో అనుకున్నాను, కానీ మీరు వాస్తవంగా మీకున్న ఈ పొలంలో చిన్న ప్లేస్లో మంచిగా ఒక పెరట్ పెట్టుకొని బాగా చేస్తున్నారు. ఇదంతా మా సాయి తేజ ప్లాన్ అండి. ఆ, మీరు Okay. లేడీ గెటప్ వేశారు కదా 3-4 దాంట్లో ఎప్పుడో కానీ చేశాను బాబా. చూశాను. నిజంగా అసలు మనసు పడ్డారా? మనసు పడుతుంది. అది చెప్పబోతున్నా. సుందర సుకుమార మదస్మిత బాబాయ్. మందార ఆహా. ముకుళార విందాలతో ఉన్న మీ ముఖ వర్చస్సును చూసి నేనే మోహించాను ముసలివాడిని. ఇంకా పడుచు పిల్లలు మోహించరా. ఆడవాళ్ళ అందానికి అందమైన ఆడవాళ్ళకే మీరు అసూయ లేపేలాగా ఉన్నారు ఆ లేడీ గెటప్ లో. నిజంగా సూపర్ గెటప్ అది. Thank you, thank మరి you. అది ఎలా వచ్చిందో కానీ మీకు కరెక్ట్ గా సెట్ అయ్యారు చూడు. నేను గెటప్ వేసేంత వరకు, హెయిర్ విగ్ పెట్టుకునేంత వరకు నాకు అది యాక్ట్ చేయమంటే రాదు 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 అసలు అసలు రాదు. ఆ నడక, ఆ Only- చూపు, ఆ ఇస్తారు చూడు, ఇస్తా అంటావు ఇదిగో ఇట్లా కళ్ళు ఇట్లా మూసి అబ్బా వద్దండి, అవి వర్ణించలేము. నేను బయటకు ఏ ఊరు వెళ్ళినా ఏంటయ్యా మీరు లేడీ కట్ట బాగా. నాకు వీడియో ఉంది, ఇది వీడియో తీస్తున్నారు, దాన్ని కొంచెం డీసెంట్గా తిందాం అనేది కూడా ఆగలేక నేను ఇంట్లో ఎలా తింటానో, కెమెరా లేకపోతే ఎలా తింటాం అలాగే తింటున్నా బాబాయ్. ఫుడ్ దగ్గర కొంచెం యాక్ట్ చేసినా అది తప్పు అనిపిస్తుంది నాకు. ఇంటి దగ్గర మాత్రం నాకు తెలిసి మన హావభావాలతో పాటు మనసులో ఉన్నది కడుపులోంచి ఎలాగైతే ఇది కడుపులోకి వెళ్ళిందో ఆ టేస్ట్ గురించి రివ్యూ కూడా కడుపులోంచి అలాగే బయటకు రావాలి. అవును బాబాయ్. బాబాయ్ బాబాయ్ ఫుడ్ గురించే మాట్లాడావు. మరి రాజు యాదవ్ సినిమా గురించి కూడా 2 ముక్కలు చెప్తే, 2 ఇంట్రెస్ట్ విషయాలు చెప్తే వింటాను కదా. బాబాయ్ రాజు యాదవ్ 2.5 సంవత్సరాల నుంచి Okay. మా డైరెక్టర్ కృష్ణమాచారి గారు చాలా బాగా కష్టపడి, అందరూ కష్టపడి చేస్తారు, కానీ ఈయన మాత్రం ఓన్లీ ఈయన ఒక్క సినిమా మీద కూర్చున్నాడు. మిగతా అందరూ అన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చాం, కానీ ఈయన కోసం ఈ సినిమా ఆడాలి, ఈ సినిమా బాగుండాలి, తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చిందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అలాగే మా ఉదయ్ భాయ్ డిఓపి ఆయన అద్భుతంగా చేశారు. అండ్ మా జిత్తు మాస్టర్ కొరియోగ్రఫీ, అలాగే మా బొంతల నాగేశ్వర రెడ్డి గారు ఎడిటింగ్ ఆయన కూడా ఎప్పుడు టైం పడితే అప్పుడు మంచిగా ఇచ్చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే మా చంద్రబోస్ గారు పాట రాశారు. చంద్రబోస్ గారి పాటలు అంటే సూపర్ అండి. నేను మరి అందుకనే ఆయన ఇంటర్నేషనల్ అవార్డుకి వెళ్ళాడు. ఆస్కార్ మరి ఆ తక్కువ మాటల అక్కడికి వెళ్ళి ఆస్కార్ అవార్డు తీసుకుని వచ్చాయంటే అవును బాబాయ్. పొట్టివారు బహు గట్టివారండి. పొట్టివారు బహు గట్టివారు. వీళ్ళందరూ సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చి, సో మీతో బ్లెస్సింగ్ తీసుకోమని ఇక్కడ వరకు పంపించారు. ఈ పేరెంట్స్ చెప్పారు కదా మీ అమ్మా నాన్న క్యారెక్టర్లు, బాబాయ్ ఉన్న ఇల్లు అమ్మేస్తే రేపు పిల్ల పెళ్ళికి ఎలాగా అని ఆమె అన్నప్పుడు, పోనీలే ఇల్లు అమ్మైనా వాడికి ఇవ్వాలి, వాడు అడిగాడు ఇవ్వాలన్న ఒక్క మాట చూసారా. తండ్రి కొడుకు గురించి ఎంత బాధ్యత తీసుకున్నాడో అక్కడ తెలిసిపోతుంది. అవును బాబాయ్. ఆడపిల్ల బాధ్యత తల్లికి గుర్తొచ్చింది కాబట్టి పిల్ల పెళ్లి గురించిన దానికి బాబుకి ఇస్తే ఎలాగా అని తల్లి అంటాం. అబ్బా అవునా కదా అనటం, ఫోన్లో అడిగాడు వాడికి ఇవ్వాలి, ఇద్దాం, ఎట్లాగా చూద్దాం వాళ్ళని తండ్రి అన్న మాటకి నిజంగా అది కమిట్మెంటు అసలు ఎలా ఉందంటే, తల్లి తండ్రి ఒక కొడుకుని సమర్థించిన తీరు అది సూపర్ అన్నమాట. అదే బాబాయ్. సో ఓవరాల్గా సినిమా అందరికి, అన్ని వర్గాల ప్రజలకి
కుటుంబ సమేతంగా నచ్చే సినిమా బాబాయ్. చాలా బాగుంటుంది. మీ చేపల పులుసులో ఎన్ని రకాలైతే మసాలాలు మసాలా కాదు పడి అలాంటి అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. సో డెఫినెట్గా అందరికీ మీ వీడియోలు అంటే ఎంత ఇష్టపడతారు, ఈ సినిమాను కూడా అంతే ఇష్టపడతారని మే 24 తారీఖు వస్తున్నాం. మే 24 రాజు యాదవ్. మేము కూడా ఫ్యామిలీతో వెళ్ళి సకుటుంబ సపరివారంగా వెళ్ళి సినిమా చూసి వచ్చి తర్వాత మీకు ఎలా ఉందో మీకు మెసేజ్ పెడతాను, కామెంట్ చేస్తాను, అవసరమైతే ఫోన్ కూడా చేస్తాను. మీరు నమ్మరు, మీరు వీడియోలో చూసేది నాకు తెలిసి ఆ టేస్ట్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసేది నాకు తెలిసి ఒక 100% అయితే ఇక్కడ రియల్ టేస్ట్ ఒక 1000% ఉంటుంది. యూ డోంట్ బిలీవ్ దట్. అంత బాగుంది, చాలా చాలా బాగుంది. తప్పకుండా నాకు తెలిసి నెమ్మదిగా 1 by 1 అందరూ ఇలాగ ఇక్కడికి వస్తారు. ఈ వంటలకి ఏమాత్రం ఆటంకం కలగకుండా వాళ్ళ కార్యక్రమాలన్నీ చేసుకొని సో వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాయ్. థ్యాంక్స్ అండి. మీరు మా కోసం చాలా చాలా వంటలు ఇలా పరిచయం చేయాలి. మీరు హ్యాపీగా ఉండాలి ఫస్ట్ ఫ్యామిలీతో. ఇప్పటి వరకు చాలా వేడిగా ఉండి ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయి ఆకాశం అంతా మేఘావృతమై చల్లని గాలి వేస్తున్నాయండి. అది మేము చెమట్లు గారుకుంటూ వేడివేడి చేపల కూర, వేడివేడి అన్నం తిన్న తర్వాత ఇప్పుడు చల్లగాలు వస్తున్నాయండి. చూశారు కదా ఈ వర్షం ఎలా అయితే ఎలా పడుతుందో అలాగే మా గెటప్ సీను బాబాయ్, మా బాబాయ్ నటించిన రాజు యాదవ్ సినిమా కూడా అలాగే మంచి విజయవంతం సాధించి కాసుల వర్షం కురిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే 24వ తేదీన రిలీజ్ అవుతున్న రాజు యాదవ్ చూసి మీరందరూ మనస్ఫూర్తిగా మన గెటప్ సీన్ గారిని ఆశీర్వదించాలి. ఆ యూనిట్ మొత్తాన్ని అలాగే డైరెక్టర్ గారు కానీ తదితర సాంకేతిక నిపుణులందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వాళ్ళకు కూడా కాసుల వర్షం కురిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.